నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తిరుమల క్షేత్రంలో పుష్కరిణి ఆవిర్భావ వైభవం ఏంటో, పుష్కరిణి దగ్గర ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. తిరుమల క్షేత్రంలో పుష్కరిణికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. వెంకటాచల మహత్యాన్ని ప్రమాణంగా తీసుకున్నట్లయితే పుష్కరిణి ఆవిర్భావ వైభవం మొత్తం వెంకటాచల మహత్యంలో చెప్పారు. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడి భార్య అయిన సరస్వతి లోకాలను ఉద్ధరించడానికి నదిగా ఆవిర్భవించి ప్రజలందరి పాపాలను ప్రక్షాళన చేస్తున్న తరుణంలో ఆ సరస్వతి నదీ తీరంలో బ్రహ్మమానస పుత్రుడైనటువంటి పులస్త్య బ్రహ్మ తపస్సు ఆచరించుకుంటున్నాడు. అయితే ఈ పులస్త్య బ్రహ్మకు నదీ జలాలు అవసరమై తన తల్లి అయినటువంటి సరస్వతిని నదీ జలాల రూపంలో ఉన్న నువ్వు నా దగ్గరకు రమ్మని అడుగుతాడు. అయితే ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం నది ఎవరి దగ్గరకి ఎవరి సమీపానికి రాకూడదని, నది దగ్గరకే ఎవరైనా రావాలని పులస్త్య బ్రహ్మ తల్లి అయినటువంటి సరస్వతి పులస్త్య బ్రహ్మతో పలుకుతుంది. అంతటా రజోగుణ ప్రధానమైనటువంటి పులస్త్య బ్రహ్మ తన తల్లి అయినప్పటికీ సరస్వతికి భూమి మీద ఇక నుంచి నువ్వు హిమాలయాల్లో బదరిక వన ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రదేశాల్లో అంతర్వాహినిగా ఉంటావని, రాబోయే కాలంలో గంగకు ఉపనదిగా ఉంటావని, నీ ప్రఖ్యాతి తగ్గుతుందని శాపం ఇస్తాడు. ఆ తర్వాత సరస్వతీ నది శ్రీ మహావిష్ణువు గురించి కఠోర తపస్సు ఆచరిస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు సరస్వతి, నేను నదిగా ప్రజలందరినీ ఉద్ధరిస్తున్న తరుణంలో నా కుమారుడైనటువంటి పులస్త్య బ్రహ్మ నాకు ఈ విధమైన శాపం ఇచ్చాడు, దీని నుంచి నివారణోపాయం కావాలి అని అడిగిన తరుణంలో శ్రీ మహావిష్ణువు భూమి మీద మాత్రమే నీవు అంతర్వాహినిగా ఉండావని పులస్త్య బ్రహ్మ శాపం ఇచ్చాడు. అయితే నువ్వు భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో పుష్కరిణిగా ఇక నుంచి ప్రఖ్యాతిగాంచుతావు. భూమి మీద ఉన్నటువంటి అన్ని తీర్థాలు కూడా ప్రతిరోజు సూర్యోదయ సమయంలో నీలో వచ్చి వాటి పాపాలను ప్రక్షాళన చేసుకుంటాయని విష్ణుమూర్తి సరస్వతీ నదికి వరం ఇస్తాడు. ఆనాటి నుంచి సరస్వతీ నది తిరుమల క్షేత్రంలో పుష్కరిణిగా ప్రఖ్యాతిగాంచింది. అలాగే ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి తిథి నాడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి 3.5 కోట్ల పుణ్యతీర్థాలన్నీ కూడా తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయి. ఆ సమయంలో పుష్కరిణిలో స్నానాన్ని ఆచరిస్తే జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయని వెంకటాచల మహత్యంలో చెప్పారు. అలా వీలు కాని పక్షంలో ప్రతిరోజు సూర్యోదయం నుంచి ఉదయం 9 గంటల లోపు సమస్త తీర్థాలు కూడా పుష్కరిణిలో ప్రవేశిస్తాయి. కాబట్టి ఆ సమయంలో పుష్కరిణిలో స్నానం చేసిన సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే పుష్కరిణిలో ఒక్కసారి స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందని, 4 సార్లు పుష్కరిణిలో తిరుమల కొండ మీద ఎప్పుడైనా జీవితంలో స్నానాన్ని ఆచరించినట్లయితే మనోబుద్ధులు సంస్కరించబడతాయని, అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుందని వెంకటాచల మహత్యంలో చెప్పారు. పుష్కరిణి సమీపంలో ఇచ్చే దానాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ధాన్యదానం కానీ, గోదానం కానీ, తిలదానం కానీ ఏ దానమైనా సరే పుష్కరిణి సమీపంలో ఇస్తే విశేషమైన శుభయోగం చేకూరుతుంది. పుష్కరిణి సమీపంలో దానం ఇచ్చేటటువంటి సమయంలో ముందుగా పుష్కరిణిలోకి దిగి ఆ పుష్కరిణిలో ఉన్నటువంటి జలాలు దోసిల నిండా తీసుకొని దానం ఇచ్చే వ్యక్తి చేతిలో ఆ నీళ్లు పోస్తూ దానం ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూరుతాయని కూడా వెంకటాచల మహత్యంలో చెప్పారు. అలాగే గరుడ పురాణ ప్రమాణంగా ఉన్నటువంటి 28 రకాలైనటువంటి నరక బాధలను పోగొట్టే శక్తి కూడా పుష్కరిణి స్నానానికి ఉందని వెంకటాచల మహత్యంలో చెప్పారు. కాబట్టి తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు పుష్కరిణిలో స్నానాన్ని ఆచరించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. పుష్కరిణి సమీపంలో నిర్వహించే దానాలు కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. రేపటి శుభయోగం శీర్షికన అగ్ని ఆరాధనలో ఉన్నటువంటి రహస్యాలేంటో, అగ్నిని ఆరాధిస్తే ఎలాంటి శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. దురారాధ్య అల్పభాగైశ్చ, అంతేకాదు దుర్జ్ఞేయ అల్పధియ, అల్పబుద్ధులకు దొరకదు. దురారాధ్య అల్పభాగైశ్చ,
తక్కువ అదృష్టం ఉన్న వాళ్లకు, అంటే దురదృష్టవంతులు ఈ తల్లిని పూజించలేరు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఎవరయ్యా ఈ తల్లిని పూజించలేరంటే దురదృష్టవంతులు. ఎన్ని చెప్తారు కానీ నాకు అమ్మవారు ఉన్నారని నమ్మకం లేదండి, నాకు పూజించే బుద్ధి కూడా పుట్టదండి, అసలు నేను పూజించలేదండి అంటే అబ్బా అంతుందన్నమాట దురదృష్టం. వాళ్ళు అసలు ఆరాధించరు కూడా అన్నారు ఇక్కడ. దురారాధ్య అల్పభాగేశ్చ దేవి విశ్వేశ్వరి శివ. ఈ తల్లి ఇచ్ఛా పరాత్మన, పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి. ఎందుకంటే ఇచ్ఛాశక్తి లేకపోతే ప్రపంచం లేదు కదా. నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడైన పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తే ఒక రూపం ధరించి భువనేశ్వరిగా కనబడుతున్నది. అది దీని యొక్క భావం. అందుకే ఇచ్ఛా పరాత్మనక్కాం నిత్యానిత్యస్వరూపిణి వేదగర్భ విశాలాక్షి సర్వేషాం ఆదిరీశ్వరి. ఈవిడే సర్వజగత్తు కాది. ఈ తల్లి చేతనే సృష్టి స్థితిలయలన్నీ జరుగుతున్నాయి. ఆ తల్లి ఆ శక్తులు మాకు ఇవ్వాలి. ఇలా బ్రహ్మాండంలో ప్రతివారికి ఆ తల్లి ఇస్తున్నది అని తెలిసి ఆ తల్లికి నమస్కరిస్తూ పశ్యంతి పుణ్యపుంజా ఏ వదాన్యాస్ తపస్విన అన్యథా దర్శనం కుత్ర భవేదస్మాకమాదరాత్. ఈ తల్లిని ఎవరు చూడగలరంటే పశ్యంతి పుణ్యపుంజ, అనేక జన్మల పుణ్యపుంజములు. పుణ్యము అంటే అర్థమేమిటి అనగా పవిత్రము చేయు కర్మ. పుణ్యం అనే శబ్దానికి అర్థం పవిత్రము చేయనిది. ఏది చేయడం వల్ల మన పాపాలన్నీ ధ్వంసమై పవిత్రులమవుతామో ఆ కర్మకి పుణ్యకర్మ అని పేరు. ఇది తెలుసుకోవాల్సింది. అలాంటి పుణ్యకర్మలన్నో చెయ్యగా పుణ్యపుంజ అనడంలోనే చూపిస్తున్నారు. అనేకమైన పుణ్యములు చేసి ఉంటూ వదాన్యులు అంటే దానశీలురు అని అర్థం, అంటే త్యాగశీలురు అర్థం. నాది అని పోగు చేసుకోవడం కాకుండా త్యాగబుద్ధి కలిగిన వారై ఉండాలి. అనేక జన్మల పుణ్యమై కలిగిన వాళ్ళు ఉండాలి. వాళ్లకు మాత్రమే తల్లి లభిస్తుంది. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి? తల్లి కావాలి అనుకున్న వాళ్ళకు ఉండవలసిన లక్షణములు పుణ్యపుంజ, పుణ్యములు ఉండాలి. 2 త్యాగబుద్ధి ఉండాలి. నీది అని పోగు చేసుకున్నావా అమ్మకు దూరం అయిపోతావు. అందుకే రాగులు తెలుసుకోలేరు అమ్మవారిని అన్న. రాగులు అంటే ప్రపంచంలో దేనితోనైనా ఇది నాది అని అనుబంధం ఏర్పరచుకుంటే అమ్మకు దూరం అయిపోతావు. అమ్మ నీది కావాలి అంటే ప్రపంచంలో ఏది నాదనుకున్నా దూరం అయిపోతావు, అది దొరకదు నీకు. ఇది ఇక్కడ తెలుసుకుంటున్నారు ఇక్కడ. అందుకు ఆ రాగిణో నైవ పశ్యంతి దేవీం భగవతీం శివాం. ఈ మాట రాగిణో నైవ పశ్యంతి మాట. అందుకే వైరాగ్యవంతులకే భగవత్తత్వం. లేదండి అది కొంత ఇది కొంత అంటూ ఉండవండి, ఏదో ఒకటే. ఇది తెలుసుకోవాల్సినది. ఒక్క వరలో 2 కత్తులిమడు, ఒకే హృదయంలో విరాగము సరాగము 2 కూర్చోవు, ఏదో ఒకటే ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే రాగిణో నైవ పశ్యంతి మాట చెప్పడంలో వ్యాసుడు హృదయం ఏమిటి? రాగత్వ దశ విడిచిపెట్టుకో. శైషావరంగనా నామయా దృష్టావై మహార్ణవే. అప్పుడు అంటున్నట్టు విష్ణు, ఇదిగో ఈ తల్లే మమ్మల్ని చిన్నపిల్లల్ని చేసి ఆడిస్తుంది అయ్యా అన్నాడు. గొప్ప మాట ఆయన. ఎలాగంటే బాలభావే మహాదేవి డోలయంతీవ మామ్ముదా. ఒకప్పుడు ఈ బ్రహ్మగారు కూడా రాకముందు నేను వటపత్రం మీద తేలియాడా అంటున్నాడు విష్ణు. ఎలా తెలియాడంటే శయానం వటపత్రేచ పర్యంకే సుస్థిరేద్రుడే పాదాంగుష్టం కరే కృత్వా నివేశ్య ముఖ పంకజే. నా పాదపు బొటన వేలిని నా చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుని ఆడుకున్నా. అప్పుడు నన్ను ఎవరు ఆడించారో తెలియలేదు. పిల్లల్ని ఎవరు ఆడిస్తారు? తల్లి తప్ప. అప్పుడు ఈ పిల్ల నీ తల్లి ఆడించిందని తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను ఉన్నట్టుండి శేషపర్యంకం పేదుండి ఈ పిల్లాడు వచ్చాడు. ఇతగాడిని ఆ తల్లి లాలిస్తుంది కనుక మా ముగ్గురిని లాలిస్తోంది ఈ తల్లి. లాలనాథ్ లలితాభిధ, లాలించేది లలిత. ఇది తెలుసుకుంటే చాలు, ఇంకేమున్నది. అందుకు ఈ తల్లి మమ్మల్ని అందరినీ ఆడిస్తున్నది. దీని అర్థం ఏంటి? ఆడించుట అంటే అమ్మ ప్రపంచ పనంతా ఒక లీల. ఈ లీల వీళ్ళ ద్వారా చేయిస్తున్నది అని అర్థం. ఈ ముగ్గురి ద్వారా చేస్తున్నది అని వీళ్ళు స్త్రీ రూపమును ధరించిన వారై ప్రణమ్యతాం మహాదేవీం పురత సంస్థితావయం పరస్పరం లోకయంతః స్త్రీ రూపాశ్చారుభూషణా. ఒకరినొకరు ఆడరూపాలను చూసుకున్నట్టు ముగ్గురు కూడా. ఇంతవరకు మగరాయుళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు అయిపోయారు. ముగ్గురు నమస్కారం చేసుకుంటున్నారు. అప్పుడు ఆ తల్లి పాదాలకి నమస్కరిద్దామని వినయంగా తల వంచట. అప్పుడు అంటున్నాడు బ్రహ్మదేవుడు, నారదా వింటున్నావా? మనం మర్చిపోయాము, ఇదంతా బ్రహ్మగారు నారదుడికి చెప్తున్నాడు అని వ్యాసుడు వారు చెప్తున్నారు. నాకు నారదుడు చెప్పాడని. శృణు నారదా వక్ష్యామి యదృష్టం తత్ర చాద్భుతం. నాకప్పుడు ఒక అద్భుతం కనబడిందయ్యా అక్కడ. వింటున్నావా నారదా? నేను నిద్రపోతున్నాడా నారదుడు? ఆ అద్భుతమైన ఘట్టం కనుక ఒక్కసారి నొక్కి చెప్తున్నాడు. ఆ తలచుకుంటూ ఉన్నాడండి బ్రహ్మగారు. ఒళ్ళు పులకించి నాకు అద్భుతం కనబడింది. అదేమిటంటే అమ్మ పాదాలను చూశాను. ఆ పాదాలకి ఎంత అందంగా మెరిసిపోతున్నాయంటే పారాణ పెట్టి కమలాల్లాగా, ఎర్రని కమలాల్లా మెరిసిపోతున్నాయి. పైగా గోళ్ళున్నాయి. ఎంత అందంగా ఉన్నాయంటే నఖదీది సంచన్న నమజ్జన తమో గుణ. అద్దాల్లాగా ఉన్నాయా? ఒక్కొక్క గోరు స్పష్టంగా స్వచ్ఛంగా కనిపిస్తున్న ఒక్కొక్క గోరు 10 గోళ్ళు. అవి ఎలా ఉన్నాయంటే నఖ దర్పణ, నఖములు దర్పణములే. నాకు అలా గోచరించింది.
ఆ దర్పణంలోకి చూశాను. అద్దంలోకి చూస్తే ఏం కనబడితే అన్నో కనబడితే నాకు అద్దంలో ఏం కనబడ్డాయో తెలుసా? నఖదర్పణ మధ్యేవే దేవ్యాశ్చరణ పంకజే. అమ్మ పాద పద్మాలలోని ఈ గోరు అనేటువంటి అద్దాలలో లేదా గోళ్ళు అనబడే అద్దాలలో నాకు కనబడింది బ్రహ్మాండమఖిలం సర్వ, సమస్త బ్రహ్మాండములా గోచరించే ఆ గోటి కొనలో అన్నాడు ఇక్కడ. సమస్త బ్రహ్మాండములు, ఈ బ్రహ్మాండంలో ఉన్న స్థావర జంగములు, సాగరములు, పర్వతములు, నదులు, రకరకాల దేవతలు, రకరకాల జాతులు, మొత్తం 33 కోట్ల దేవతల స్వరూపము, అలాగే వైకుంఠ, కైలాస, సత్యలోక, ఇంద్రలోకాది లోకములు, స్వర్గమత్య పాతాళాదులు, ఇలా 14 భువనములు నాకు ఎక్కడ గోచరించాయి? ఆ కాలి గోరులో గోచరించాయి. అంటే అర్థం ఏంటి? ఈ సమస్త బ్రహ్మాండములు ఆ కాలి గోరులో ఉన్నాయంటే అమ్మ ఎక్కడుంది? బ్రహ్మాండోపరి సంస్థిత, బ్రహ్మాండానికి ఉపరి అవన్నీ అందులోనే. అంటే ఆవిడ తన మాయాశక్తితో బ్రహ్మాండములన్నీ ఒక టీవీ స్క్రీన్ మీద మొత్తం ఫిల్మ్ చూపించినట్టు చూపించిందండి ఆవిడకి మొత్తం. ఆవిడ తలంచుకోవాలి కానీ తన మాయాశక్తితో విలాసమైన జగత్తంతటిని అందులో చూపిస్తున్నదా తల్లి. ఇది చూసి ఆశ్చర్యచకితులైన. ఎందుకయ్యా ఈ విశ్వరూప దర్శనము అంటే విశ్వమంతా అమ్మ ఉందని ఎరుక కలగడం ఒకటి, విశ్వం వల్లనే అమ్మ ఉంది అని ఎరుక రెండవది, మాదనే అహమేమీ లేదు అంతా ఆవిడ యొక్క లీలయే అని ఎరుక. ఈ రెండు కలగాలి. ఈ రెండు కలిగితే తరించిపోతాం. ఆ రెండు వాళ్ళకి కలిగింది చూస్తూ దానితో ఆనందపరవశులై అమ్మవారిని స్తుతించారు. ఇక్కడ ఆ స్తోత్రం చాలా విశిష్టంగా బ్రహ్మ విష్ణు రుద్ర కృత దేవి స్థుతి, త్రిమూర్తులు కలిసి చేసిన స్తోత్రం చాలా పెద్దది, విశాలంగా మనకి ఇక్కడ కనబడుతున్నది. దానికి నమస్కారం చేసుకుందాం ప్రస్తుతం. కానీ అందులో 2-3 శ్లోకములే. బ్రహ్మా సృజత్యవతి విష్ణురుమాపతిశ్చ సంహారకారక ఇయంతు జనే ప్రసిద్ధి. లోకంలో ప్రసిద్ధి ఉంది ఏమిటంటే బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణు స్థితి చేస్తాడు, ఉమాపతి సంహారం చేస్తాడని. కానీ కిం సత్యమే తదపి దేవి, అదంతా సత్యంలా కనబడుతోంది. కానీ అసలు సత్యం ఏంటంటే తవేచ్ఛయా వై కర్తుం క్షమా వయమజే తవ శక్తియుక్తా. అవి చెయ్యాలనే ఇచ్ఛ కానీ చేయగలిగే శక్తి కానీ ఆ 3 నువ్వేనమ్మా, ఇది సత్యం అని వారు నమస్కరించి నమో దేవి మహావిద్యే నమామి చరణము తవ సదా జ్ఞానం ప్రకాశం మే లేదా జ్ఞాన ప్రకాశం మే దేహి సర్వార్థదే శివే. ఓ తల్లి నీకు నమస్కారము, మాకు నువ్వు జ్ఞానమును ప్రకాశింపజేయు. ఇదే బుద్ధిం జ్ఞాన ప్రచోదయ, మరొకట్లేదండి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం సాధించుకోవటానికి మనం పాటించవలసిన వివిధ లక్షణాలు ఏమిటి? ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని మనం సాధించాలంటే శనివారం నాడు తప్పనిసరిగా ఇంటిలో ఆవు నేతితోనే దీపారాధన ఆచరించాలి. మీరు ఏదైనా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కృపారస దృష్టికి పాత్రలు కావాలనుకుంటే మొక్కుపొడులు గనక ఉంటే వెంటనే తీర్చుకోవాలి. అలా తీర్చుకోలేని పక్షంలో ఒక నూతన వస్త్రంలో పసుపు రాసి రూపాయి నాణ్యం ఉంచి తప్పు క్షమించవలసిందిగా కోరుకోవాలి. ఇలా చేసినట్లయితే స్వామి యొక్క దయారస దృష్టి మనపై ప్రసరింపజేసి మనం త్వరగా ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించడానికి అవకాశాన్ని ఆయనే కలిగింపజేస్తాడు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతామట అన్నారు కదా, స్వామివారి లీలలు అద్వితీయం. అందుచేత తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి వారిని కూడా అక్కడే ప్రాంగణంలో ఉంటారు. ఆయన్ని దర్శించి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకొని రావాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే కోరుకున్న ఉద్యోగం కోసం, స్థిరమైన జీవనోపాధి కోసం మీరు స్వామివారిని ధ్యానించేటప్పుడు పద్మావతి అమ్మవారి దగ్గరకు వెళ్ళి అక్కడ తెల్ల గులాబీలు, ఎర్ర గులాబీలు, నందివర్ధనం
మొదలైన పూలు ఉంచి ఆ అమ్మవారికి బెల్లం నైవేద్యంగా సమర్పించేటువంటి విధి విధానాన్ని గనక పాటించినట్లయితే మీ యొక్క చదువుకు తగినటువంటి ఉద్యోగం మీకు లభ్యపడి తీరుతుంది. ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులు పొందుతారు. వెంకటేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం, పద్మావతీదేవి అనుగ్రహంతో కూడి మనకు మంచి సుగమమైనటువంటి మార్గం ఏర్పడి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:54. తిథి పంచమి. సాయంకాలం 4:47 వరకు. నక్షత్రం రోహిణి. మధ్యాహ్నం 3:23 వరకు. వర్జం ఉదయం 8:07 నుంచి 9:34 వరకు. మరల రాత్రి 8:35 నుంచి 10:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:11 నుంచి 7:45 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:28 నుంచి 1:56 వరకు. మరల తెల్లవారుజామున 5:30 ప్రారంభం. శనివారం కాబట్టి రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శనివారం. శనివారం రోజున సూర్యోదయం కంటే ముందే లేవాలండి. ఎందుకంటే సూర్యోదయంతో దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. సూర్యోదయానంతరం చక్కగా ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి కేజింపావు నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవుకి రాయడం, ఈ నువ్వులు ఆవుకి ఆహారంగా అందించడం, వెంకటేశ్వర దీపారాధన, అలాగనే ఆంజనేయ స్వామికి ఆకు పూజ లేదా సింధూరపు పూజ 21 ప్రదక్షిణాలు చేయడం, అప్పాలు నివేదన చేయడం, అలాగే వాటిని వాయనం ఇవ్వడం, ఈ రకమైన చర్యల వల్ల గ్రహదోషాలన్నీ తొలగడంతో పాటుగా కష్టాలను అధిగమించేటువంటి శక్తి బాగా ఏర్పడుతుంది. నేటి ఆణిమిత్యాలు. పరిస్థితులు ఎంత ప్రతికూలమైనా సరే కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదులుకోకండి. తత్ ఆయన, త్వమ్ అది, అసి అయ్యున్నది. తత్ త్వమ్ అసి ఇదే అది అయ్యున్నది. రెండు వేరు కాదు, రెండు ఒక్కటే. మాయపోయింది, పోగానే అదే ఇది అని తెలిసిపోయింది. ఇన్ని ఎక్కడో చూశానండి అని కొట్టుకుంటున్నాడు ఏదో చిన్న చిత్రపటం పట్టుకుని. ఆయన ఎక్కడ చూశారో మీకు గుర్తు తెచ్చుకోవాలంటే గుండు, పిలక, అలాగే బొట్టు, అంతే. ఇక్కడి నుంచి లాల్చీ కాదు, ఓ రంగు చొక్కా, కింద ఓ ప్యాంటు, వెడుతున్నప్పుడు ఓ మోటార్ సైకిలు. గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ ప్రవచనం చేస్తున్న ఆయనే నేను ఆఫీస్కి వెళ్తూ ఇలా ఉన్నాడు. తత్వం అసి అదే ఇది అయి ఉన్నది. అక్కడ వేరనుకున్నవాడు, ఇక్కడ ఇంకొకడు అనుకున్నవాడు రెండు కాదు, రెండు ఒకటే. అదే ఇది అయి ఉన్నది. జీవుడే బ్రహ్మమయ్యున్నాడు.
అప్పుడు ఈ జీవుడు ఈ బ్రహ్మముతో కలిసి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది ఆమె అనుగ్రహించింది అంటారు. సదాశివశక్తిగా తెరపైకెత్తుతుంది. అది పంచకృత్యవరాయణ. అలా దాచి మాయలో తిప్పగలిగిన శక్తి స్వరూపమైన అమ్మవారెవరున్నారో ఆ తల్లి మాహేశ్వరి. ఇన్ని కోట్ల బ్రహ్మాండాలను తిప్పుతుంటుంది. అనుగ్రహం కలిగిందా మోక్షం ఇచ్చేస్తుంది. అటువంటి మాహేశ్వరి ప్రత్యక్షంగా ఇదిగో ఇక్కడ నాకు కనపడుతోంది. అంతటి అపార శక్తివంతురాల్ని నేను ఇదిగో ఇక్కడ చూస్తున్నాను. కాబట్టి నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి. ప్రాళేయాచల వంశ పావనకరీ. ఆ తల్లి హిమవంతుని యొక్క వంశాన్నంతటినీ కూడా పావనం చేసింది. ఎందుకని అంటే ఆమె యందు ఒక లక్షణం ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఏ ఇంట్లో ఆడపిల్లైనా అమ్మవారే, అందులో ఏం సందేహం లేదు. ఏ ఇంటిలో ఆడపిల్లైనా అమ్మవారే. అందుకే సీతా కళ్యాణంలో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచన చేసినప్పుడు జనక మహారాజు గారు ఈయం సీత అంటారు. ఈయం ఈమె, నా కూతురైనా అంతే. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ. ఏ ఇంట పుట్టిన ఆడపిల్లనైనా నారాయణమూర్తికే చెందుతోంది. లక్ష్మి ఇక్కడ పుట్టి అక్కడికెడుతోంది. ఆడపిల్ల అక్కడికెడుతుంది, వెళ్ళి అక్కడ ఉద్ధరిస్తుంది, నన్ను ఉద్ధరిస్తుంది. ఆడపిల్ల ఆడది అంటే ఏదో తక్కువ చేసి మాట్లాడడం అని అనుకోకూడదు. లక్ష్మి అని దాని అర్థం. ఆడపిల్ల నారాయణుణ్ణి చేరుతుంది, నిత్యానపాయని విడిచి ఉండదు అని. కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేస్తోంది? ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. అడగాలి కానీ ఆమె కూతురుగా వస్తోంది. నిజంగా చెప్పాలంటే అడగకపోయినా ఏదో జన్మజన్మాంతర అదృష్టం చేత ఆడపిల్ల రూపంలో అమ్మవారే వస్తోంది. అసలు నిజంగానండి ఆడపిల్ల ఆనందంలో అమ్మవారి ఆనందం కనపడుతుంది. మగపిల్లవాడిని సంతోషపెట్టాలంటే చాలా కష్టం. ఆడపిల్లని సంతోషపెట్టాలంటే చాలా తేలిక. ఓ తిలకం సీసా, ఓ కాటికి డబ్బా, ఓ పౌడర్ డబ్బా, జడకి పెట్టుకుని 2 జటాబంధనాలు, ఓ దువ్వెన, ఇంత పసుపు, ఇంత కుంకం, ఇన్ని గాజులు ఓ డబ్బాలో వేసి ఇచ్చారనుకోండి, ఆ ముఖం వంక చూడండి ఒకసారి. చిత్రం ఏంటంటే ఇది సువాసిని అయి పెద్దవాళ్ళు అయ్యి ఉండక్కల్లా చిన్న పిల్లకి ఇవ్వండి ఆ డబ్బా, ఎంత ఆనందపడిపోతుందో. అమ్మవారి లక్షణం. ఆ ప్రేమకి పరవశించిపోతాడు. అది ఆఖరికి గిల్టు బంగారం అన్నది కూడా వాళ్ళకి అక్కర్లా, అంత పొంగిపోతారు. అది పరదేవత లక్షణం. ఆమె అలా కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు దక్ష ప్రజాపతికి వచ్చింది దాక్షాయణి, అలాగే భృగు మహర్షికి వచ్చింది భార్గవి, హిమవంతుడికి కూతురై వచ్చింది హైమవతి, ఆకాశరాజుకి కూతురై వచ్చింది పద్మావతి. ఇలా ఎంతోమందికి కూతురుగా వచ్చింది. జనక మహారాజుకి కూతురుగా వచ్చింది సీతమ్మ. ఒకప్పుడు కుండిన దేశాధిపతి భీష్మకుడికి కూతురుగా వచ్చింది రుక్మిణి. ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. అయితే శంకరాచార్యుల వారు ఈ అన్నపూర్ణ సౌజన్యాన్ని పొగుడుతున్నారు. ఏమిటి ఎందుకు వేసినట్టు ఆ మాట? ప్రాళేయాచల వంశ పావనకరీ అన్నమాట. హిమవంతుని యొక్క వంశాన్ని పావనం చేశావమ్మా అంటున్నారు. ఏమిటి పావనం చేయడం? ఆమె పుట్టినందుకు వంశం పావనం అవలా? అంత గొప్ప తల్లి పుడితే అది ఒకెత్తు. రెండోది ఏమిటో తెలుసా? అది అన్నపూర్ణ స్తుతి కదా. ఆవిడ ఏం చేస్తుంది? అందరికీ అన్నం పెడుతుంది. సాధారణంగా పిల్ల అన్నం తినకుండా అల్లరి చేస్తోంది అనుకోండి, అమ్మ ఏం చేస్తుంది? ఏమంటే ఇది చూడండి అన్నం తింటలేదు అంటుంది. ఎందుకని? ఆడపిల్ల చటుక్కుని ఓ ముట్టికాయో ఓ వీపు మీద దెబ్బో వేయలేరు, ప్రేమ. అందుకని నాన్నగారిని పిలిస్తే భయపడుతుంది. నాన్నగారు అంటే కొంచెం జంక్ ఉంటుంది కదా, అందుకని పిలిచి ఏమండి అది అన్నం తింటలేదు కొంచెం చెప్పండి, మీరు భయపెట్టండి అంటుంది. తండ్రి గబగబా వస్తాడు. కానీ ఆడపిల్ల కదూ, చూడగానే ప్రేమ పొంగి వస్తుంది. నా తల్లిని ఏమన్నా అంటే ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెళ్ళిపోతుంది బంగారు తల్లి. దాన్ని అన్నమా? అనలేడు తండ్రి. అప్పుడు ఏం చేస్తాడు? గడ్డం పట్టుకుని నా తల్లి కదూ అన్నం తినవా? తప్పమ్మా, అన్నం తినకుండా ఉండకూడదమ్మా, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, బంగారు తల్లి అన్నం తినరా అని బతిమాలుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఘంటాకర్ణుడు తన జన్మ స్వభావాన్ని బట్టి వికట అట్టహాసం చేసి భయంకరంగా నృత్యం చేశాడు. ఇలా తన ఓపిక ఉన్నంత వరకు నాట్యం చేసి 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 చివరికి ఎటో పోయి ఒక చచ్చిపోయిన శవాన్ని లాక్కొచ్చి శ్రీకృష్ణుడి ఎదురుగాన్ని దాన్ని మధ్యలోకి 2 ముక్కలుగా నరికేశాడు. అందులో తల ఉన్న భాగాన్ని ఒక పెద్ద విస్తటులో పెట్టి ఏవేవో మంత్రాలు చదివి నీళ్లతో ప్రోక్షించి మళ్ళీ శ్రీకృష్ణుడికి నమస్కరించి ఇలా మనవి చేశాడు. చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చి పెట్టాడు కృష్ణుడి ముందర. ఆడికి అదే కదా తెలుస్తుంది. జగన్నాథ, శ్రీకృష్ణ, ఇది మా పిశాచ శాస్త్రంలో ఉత్తమోత్తమైన భక్ష్యం. అబ్బో తలకాయ. ఈ శవకాండానికి నేను మంచి సంస్కారాలు చేశాను స్వామి, అందుకే నీకు అది సమర్పిస్తున్నాను. భక్తులు భక్తితో ఇచ్చిన కానుకను తమ వంటి వారు తిరస్కరించరాదు. భగవాన్, అందుచేత మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఈ ఉపాహారాన్ని వెంటనే ఆరగించాలి. ఇది ఉపాహారం అంట, ఉప్పిట్టులాగా. ఇలా అని ఆ ఘంటాకర్ణుడు మళ్ళీ వికట అట్టాసం చేశాడు. శ్రీకృష్ణుడు వాడి భక్తి భావానికి సంతోషిస్తూ మనోహరంగా నవ్వి ఇలా అన్నాడు, ఘంటాకర్ణ పిశాచ, నీకు నా మీద పరిపూర్ణంగా ప్రేమ ఉంది, అందులో సందేహం లేదు. కానీ నాకు కానుకలు ఇచ్చే పని పెట్టుకోకు. ఇలాంటి శవాలను మా బోటి వాళ్ళు ముట్టుకోకూడదు కూడా. నేను నిన్ను చూసి సంతోషిస్తున్నాను కానీ నీ కానుక చూసి కాదు. నీ మనస్సు మాత్రం నిర్మలంగా ఉంది. నీ సమాధిలో మనశ్శుద్ధి కావాలని ప్రార్థన చేశావు, అందుకు సంతోషిస్తున్నాను. ఇలా నా దగ్గరకు రా అంటూ శ్రీకృష్ణుడు ఘంటాకర్ణుని దగ్గరకు పిలిచి తన అమృతమయ హస్తంతో పైనుంచి క్రింది దాకా మృదువుగా స్పృశించాడు. అంతే, ఘంటాకర్ణుని రూపం చూస్తుండగానే మన్మథాకారంగా మారిపోయింది. ఆ ఉంగరాల జుట్టు, ఆ పొడుగైన చేతులు, అందమైనటువంటి కాళ్ళు, ఇలాంటివన్నీ కలిపి చూస్తే అపర దేవేంద్రుడిలాగా ఉన్నాడు. అప్పుడు ఉండిపోయాడు అట్లా. తన రూప పరివర్తనకు శ్రీకృష్ణ భగవానుడిలోని మహిమను ఆశ్చర్యపోయి చూస్తున్నటువంటి ఘంటాకర్ణుడిలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఘంటాకర్ణ, నా నామాలు జపించి జపించి నీ పాపాలన్నీ పోయాయి. నా నామాలు జపించే వారికి, నన్ను ధ్యానించే వారికి లభించని శుభం అంటూ ఉండదు. పైగా నువ్వు నా కోసం ఘోరమైన తపస్సు చేశావు. అందువల్ల ఘంటాకర్ణ, నీకు తక్షణమే స్వర్గ నివాసం లభించుగాక. ప్రస్తుతం ఉన్న దేవేంద్రుడు జీవించి ఉన్నంత కాలం నువ్వు స్వర్గంలోనే ఉంటావు. ఆ తరువాత నువ్వు స్వర్గం నుంచి సరాసరి నా సాయుధ్యాన్ని అందుకుంటావు. ఈ నీ సోదరుడు కూడా నువ్వు స్వర్గంలో ఉన్నంతకాలం నీతో పాటే ఉంటాడు. ఇవి నేను స్వయంగా ఇచ్చే వరాలు. ఇవిగాక నీ మనస్సులో ఇంకేదైనా కోరిక ఉంటే చెప్పు, అడిగినవన్నీ ఇస్తా, సందేహించకన్నాడు కృష్ణుడు. ఘంటాకర్ణుడితో అంతర్గతంగా వేరే కోరికలేమైనా ఉన్నాయేమో అని పరీక్షించడం కోసం శ్రీకృష్ణుడు అన్న మాటలకు ఘంటాకర్ణుడు బోల్తా పడలేదు. అసలు అతడికి శ్రీకృష్ణుడు తనను పరీక్షిస్తున్నాడన్న ఆలోచనే లేదు. అతడు అమాయకంగా ఇలా అన్నాడు, దేవా జనార్దన, నిశ్చలమైన భక్తిభావంతో మన ఇద్దరి ఈ సమావేశాన్ని స్మరించిన వారికి నీ మీద నిశ్చలమైన భక్తి కలుగుగాక. వారి మనస్సుకి ఏ దోషాలు అంటకుండా ఉండుగాక. వారి మనస్సు పరిపూర్ణంగా పరిశుద్ధమగుగాక. ఇంతకంటే నాకు వేరే ఏమీ అక్కర్లేదు అన్నాడు. ఈ కథను విన్నవాళ్ళకి, ఈ కథను చదివిన వాళ్ళకి, ఈ కథను వినిపించిన వాళ్ళకి, మన ఇద్దరి కథను, వాళ్ళకెప్పుడు పరమాత్ముడు నువ్వు దర్శనమి అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ వరానికి సంతోషించి, ఘంటాకర్ణ తథాస్తు, అక్కడ నీకోసం దేవేంద్రుడు ఎదురు చూస్తున్నాడు, త్వరగా బయలుదేరు అంటూనే అక్కడ ఉన్నటువంటి శవాన్ని ముట్టుకున్నాడు. వెనువెంటనే బ్రతికి లేచి కూర్చున్నాడు. బ్రాహ్మణుడు లేవగానే శ్రీకృష్ణుడే ఆయనకు పూజ చేశాడు. ఘంటాకర్ణుడు
శ్రీకృష్ణుడు ఈ బ్రాహ్మణ భక్తికి ఆశ్చర్యపోతూ ఉండగానే దేవ విమానం వచ్చి ఘంటాకర్ణుణ్ణి అతడి తమ్ముణ్ణి స్వర్గానికి తీసుకువెళ్ళిపోయింది. ఇంతలో బ్రాహ్మీ ముహూర్తం రానే వచ్చింది. శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణ్ణి కూడా తన స్థానానికి వెళ్ళిపోమని పంపించి తను వచ్చిన మునిపల్లె వైపు చూశాడు. అక్కడి వారు అప్పటికే నిద్రలేచి అగ్నిహోత్రోపాసన ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారు. ఒక రాత్రి నడిచిపోయింది ఇదంతా. శ్రీకృష్ణుడు వారి వైపు నడిచాడు మెల్లగా. ఓ జనమేజయ మహారాజా, అద్భుతమైన ఘంటాకర్ణ వృత్తాంతం విన్నావు కదా. నీకు మనశ్శాంతి కావాలని అనుకుంటే ఘంటాకర్ణుడు చేసిన విష్ణుస్తుతిని పఠిస్తూ ఉండు. దీని మహిమ అద్భుతమైనది. ఈ ఘంటాకర్ణకృత శ్రీ విష్ణుస్తుతి హరివంశంలో భవిష్య పర్వంలో ఉంది, జ్ఞాపకం పెట్టుకోండి. ఆ విధంగా కథ మధ్యలో స్తోత్ర మహిమను వర్ణించిన వైశంపాయనుడు శ్రీకృష్ణుడి యొక్క కైలాస పర్వత యాత్ర వృత్తాంతాన్ని ఇలా కొనసాగించాడు. ఇలా మునిపల్లెకు బయలుదేరినటువంటి శ్రీకృష్ణుడు ఆ మహర్షుల దగ్గరికి వెళ్ళి తనకు ఘంటాకర్ణుడికి మధ్య జరిగిన సన్నివేశమంతా వారికి వివరించి చెప్పాడు. ఆ మహర్షులంతా ఆశ్చర్యచకితులై, దేవా, కేవలం నీ దర్శన మహిమ చేత ఎంత ఆశ్చర్యకరమైన కర్మ పరివర్తన జరిగింది అంటూ తమ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సూర్యుడు పూర్తిగా ఉదయించిన తరువాత శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మీదకి ఎక్కుతూ మీరు మీ ఆశ్రమాలకు వెళ్ళండి అంటూ మహర్షులకు అనుమతి ఇచ్చి తను గరుత్మంతుడి మీద కైలాసానికి బయలుదేరాడు. కైలాస పర్వతం అంటే సామాన్యమైనది కాదు. అక్కడికి అందరూ వెళ్ళలేరు. మనం అనుకోనే కైలాసం కాదు అది. మాటిమాటికి కైలాస యాత్ర అని వెళుతుంటామండి బస్సుల్లో. అది కాదండి. సిద్ధజాతి వారు మాత్రమే అక్కడ తపస్సు చేసుకోగలరు. అక్కడ కుబేరుడు శంకరుణ్ణి ఉపాసిస్తూ ఉన్నాడు. సుప్రసిద్ధమైన మానస సరోవరం అక్కడే ఉంది. అంటే ఇది కాదు, భృంగి, రిటి మొదలైన రుద్రగణాధీశ్వరులు అక్కడే శివుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. అది దొరకదు కాబట్టి దీన్ని పెట్టారు మనకంతే. అక్కడ అనేక రకాల మృగాలు ఉంటాయి. అవన్నీ పరస్పర స్నేహంతో వెలుగుతూ ఉంటాయి. గంగాది మహానదులు ఆ ప్రాంతాల నుంచే జన్మిస్తాయి. శివుడు బ్రహ్మదేవుడి 5వ తలను త్రుంచివేసింది అక్కడే. మహర్షుల ప్రార్థన మేరకు పూర్వము హిమత్పర్వతరాజు తన పుత్రిక అయినటువంటి పార్వతీదేవిని శంకరుడికిచ్చి అక్కడే వివాహం కూడా చేశాడు. మనకు ఆ పర్వతం దొరకదు కాబట్టి ఈ పర్వతం చెప్పుకున్నాం. మహర్షుల ప్రార్థన మేరకు పూర్వము హిమత్పర్వతరాజు తన పుత్రిక అయినటువంటి పార్వతీదేవిని శంకరుడికిచ్చి అక్కడే వివాహం కూడా చేశాడు. అప్పటి నుంచి శంకరుడు పార్వతీ సహితుడే అక్కడే ఉంటున్నాడు అని చెప్తారు. మన ఎవరికి కనపడరులేండి వాళ్ళెవరు. మనం వెళ్ళేది ఎట్లా వెళుతున్నాం తెలుసా అక్కడికి. అందుకని మనకు ఇది పెట్టి వెళ్ళారు. మనకు ఇక్కడుండే కైలాస పర్వతం, ఇక్కడుండే మానస పర్వతం, అక్కడ కూడా కొంచెం జరిగింది. మహావిష్ణువు యొక్క కథ, శివుడి యొక్క కథలు కూడా జరిగాయి. పూర్వం శ్రీహరి అక్కడే శివుణ్ణి గురించి చాలా పెద్ద ఉపాసన చేసి చక్రాయుధాన్ని వరంగా పొందాడు. ఇదే కైలాసం. శివుణ్ణి 100 పద్మాలతో అర్చించాలని సంకల్పించిన శ్రీహరి ఒక పద్మం తగ్గితే దాని స్థానంలో తన కంటిని పెరికి శివుడి పాదాల మీద పెట్టింది కూడా అక్కడే. మంచి కథ అది. యక్ష కిన్నరాదులు క్రీడించే విహార స్థలం కూడా అదే. రావణాసురుడు తన 20 చేతులతోనూ ఆ పర్వతాన్నే పెకలించి పైకి ఎత్తాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు కూడా. అటువంటి కైలాస మహాపర్వతానికి చేరిన ఇదే కైలాస పర్వతం అనుకుందాం. శ్రీకృష్ణుడు మానస సరోవరం యొక్క ఉత్తర తీరానికి చేరి అక్కడ ఒక మంచి ప్రదేశం చూసుకొని తాను నారు బట్టలను జటలను ధరించి తపోదీక్షకు ఉపక్రమించాడు. అక్కడ శ్రీకృష్ణుడు ఒకానొక పాల్గొన మాసంలో, అంటే చలి ఎక్కువ ఉండే రోజుల్లో వెళ్ళారు కృష్ణుడు. అక్కడికి చేరి నేల మీద కూర్చొని
12 సంవత్సరాల తపోదీక్షకు సంకల్పం చేశాడు. 10 నిమిషాలు అక్కడ ఉండలేం మనం, అందనే అందదు ఆక్సిజన్, చచ్చిపోయేటట్టుంటాం. ఆ లీలామానుష విగ్రహుడు స్వామి ఏ ఉద్దేశంతో తపస్సు ప్రారంభించాడో ఎవరు తెలుసుకోగలిగారు? ఖండితం లేదు. ఆ విధంగా శ్రీకృష్ణుడు తపస్సు ప్రారంభించేసరికి ఆయన ఆయుధ దేవతలే ప్రత్యక్ష రూపంతో వచ్చి ఆయనకు పరిచారకులుగా సేవలు చేయటం ప్రారంభించారు. వాహనమైన గరుత్మంతుడు సమిధులు తెచ్చిపెట్టి సేవ చేస్తున్నాడు. చక్రదేవత అయినటువంటి సుదర్శనుడు పూలు తెచ్చి పెడుతున్నాడు. శంఖ దేవత అయినటువంటి పాంచజన్యుడు కాపలా కాచే పని పెట్టుకున్నాడు. ఖడ్గదేవత నందకుడు దర్భలను సమకూర్చుకున్నాడు. గదాదేవత కౌమోదికి ఇతర పరిచర్యలు చేస్తుంది. ధనుర్దేవత శార్గ్యుడు పలికేటట్లుగా దాసుడై దగ్గర నిలబడ్డాడు. ఈ విధంగా వీరంతా సేవలు చేస్తుంటే శ్రీకృష్ణుడు క్రమక్రమంగా తన తపోదీక్షను పెంచుకుంటూ వెళ్ళాడు. మొదట్లో ఆయన శాకాహారం తీసుకుంటూ మంత్రజపము వేదాధ్యాయనము ప్రధానంగా పెట్టుకున్నాడు. తరువాత రకరకాల హోమాలు మొదలుపెట్టాడు. క్రమంగా నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవటం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా ఆహారాన్ని తగ్గించుకుంటూ సంవత్సరానికి ఒకసారి ఆహారం తీసుకోవడంలోకి వచ్చాడు. ఒకప్పుడు ఉపనిషత్తులు పారాయణం చేస్తూ ప్రణవ జపం చేసేవాడు. ఒకప్పుడు పూర్తిగా ధ్యానంలో కూర్చునేవాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడి తపస్సు 1 నెల తక్కువగా 12 సంవత్సరాలు పూర్తి అయింది. ఈలోగా ఈ వార్త దేవవర్గాల వారందరికీ తెలిసింది. మహర్షులు దేవతలు కూడా ఎవరి కోసం తపస్సు చేస్తూ ఉంటారో అటువంటి శ్రీకృష్ణుడు స్వయంగా ఇన్నేళ్లుగా తపస్సులో కూర్చోవడం ఏమిటి, ఈ తపస్సు దేనికోసం, ఎవరి గురించి అని వారిలో వారే చర్చించుకుంటూ క్రమంగా దేవతా వర్గాలన్నీ శ్రీకృష్ణుడు సన్నిధికి రావటం మొదలుపెట్టాయి. ముందుగా దేవేంద్రుడే వచ్చేశాడు. ఆయన వెనకాలే యముడు వరుణుడు కూడా వచ్చేశారు. ఆ వెంబడే ఆదిత్యగణాలు వసుగణాలు సిద్ధులు మునులు గంధర్వులు యక్షులు కిన్నరులు అప్సరసులు మొదలైన వారంతా అక్కడికి వచ్చేశారు. అయినా శ్రీకృష్ణుడు తన దీక్ష ఆపలేదు. ఇంతలో 12 సంవత్సరాలు అయిపోయింది, గడువు పూర్తి అయిపోయింది. ఆ గడువు పూర్తి అయిపోతూనే శంకర భగవానుడు స్వయంగా అక్కడికి వచ్చేశాడు. ఆయన ఒంటరిగా రాలేదు. ఆయన వెంట గంగా పార్వతులు తన మిత్రుడైన కుబేరుడు మాత్రమే గాక 100 కొలది భూతగణాలు కూడా ఉన్నాయి. ఆ శివుడు ఒంటి నిండా భస్మం పూసుకొని ఉన్నాడు. నెత్తి మీద చంద్రుణ్ణి ధరించాడు. చేతుల్లో ఖడ్గము ధనస్సు దర్భపాత్ర దివిటి డమరువు త్రిశూలము ధరించి ఉన్నాడు. మెడల్లో రుద్రాక్షమాలలు మానవ శీర్ష కపాలమాలలు ఉన్నాయి. తెల్లని వృషభం మీద కూర్చొని ఉన్నాడు. సాంఖ్యశాస్త్రవేత్తలు సాంఖ్యశాస్త్రంలోని 24 తత్వాలే ఆయనలో ఉండే విశేష గుణాలని చెబుతూ ఉంటారు. తత్వశాస్త్రవేత్తలు జీవుల తత్వం తెలిసినవాడు ఆయననేని, జీవత్వాన్ని నిలబెట్టేవాడు కూడా ఆయనేనని, నిజమైన నగ్నుడు అంటే ఏ రకమైన అవధులు లేనివాడు ఆయనేనని ఇంకా అనేక రకాలుగా వర్ణించి చెబుతూ ఉంటారు. భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అనే పంచభూతాలు, దిక్కులను కాలాన్నే నిర్మించే సూర్యచంద్రులు, వేదోక్త యజ్ఞక్రతువులను నిర్వహించే యజమానులు అనే 8 రూపాలు గల అష్టమూర్తి ఆయనే అని వేదాలు కీర్తిస్తున్నాయి. అటువంటి మహాదేవుడు మహాయోగి గిరీశుడు నీలలోహితుడు ఆదికర్త మహాభర్త శూలపాణి ఉమాపతి అయినటువంటి శంకర భగవానుడు శ్రీ మహావిష్ణువును దర్శించడం కోసం సపరివారంగా తరలి వచ్చాడు. ఆయన వెంట ఉన్న పరివారంలో భూత ప్రేత పిశాచ గణాలు అందరూ ఉన్నారు. వారిలో కొందరు ఘోరాకారులు, కొందరు సౌమ్యాకారులు, కొందరు వికృతాకారులు, కొందరు శవపక్షకులు, కొందరు రక్తపాన తత్పరులు, ఇలా రకరకాలుగా ఉన్నారు.
వీరిలో కొందరు చప్పట్లు చరుస్తూ ఉన్నారు, కొందరు వికటహట్టహాసాలు చేస్తున్నారు, కొందరు స్తోత్రాలు చేస్తున్నారు, మరికొందరు మహర్షులతో కలిసి వేదాలు వల్లె వేస్తున్నారు, కొందరు కోపీనాలు పెట్టుకున్నారు, కొందరు ఒంటి నిండా వస్త్రాలు ధరించున్నారు, కొందరు కన్యలు అందరికంటే ముందుండి నాట్యాలు చేస్తున్నారు, కొందరు కన్యలు వాళ్ళంతా నాట్యాలు చేస్తున్నారు, మరికొందరు శివస్తుతులు చేస్తున్నారు. ఇలా ఆ పరివారమంతా శివగణ పరివారం రకరకాల గుంపులతో నిండి ఉంది. ఇలాంటి పరివారంతో వృషభ వాహనుడైన శంకరుడు మెల్లగా శ్రీకృష్ణుడు ఎదుటికి వచ్చాడు. ఆయన వచ్చేసరికి శ్రీకృష్ణుడు హోమాలు చేస్తున్నాడు. ఆయన ఆయుధ దేవత ఆయనకు సేవలు చేస్తున్నాయి. అక్కడికి వచ్చిన శివుడు వృషభ వాహనం మీద నుంచి నేల మీదకి దిగాడు. ఇలా శివకేశవులు ఇద్దరిని ఒకే చోట చూసేసరికి ఇటు భూతగణాల్లోనూ అటు దేవతాగణాల్లోనూ గల పెద్దలంతా ఆనందభరితులై శ్రీ మహావిష్ణువుకి జై, శంకర భగవానుడికి జై అంటూ ఆపకుండా జయ జయధ్వనాలు చేశారు. జయము జయము జయము, జయ జయము జయ జయము. ఆ జయ జయధ్వనాలు ఇలా సాగాయి. విష్ణు ఋషికేశ నారాయణ పారాయణ జయ 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 జయ. రుద్ర పుణ్యాత్మక దేవ మాహేశ్వర జయ 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 జయ. కౌస్తుభదీప్తాంగ జయ 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 జయ. భస్మ విరాజిత జయ 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 జయ. శూలీ త్రిలోచన జయ 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 జయ. మౌక్తికా దీప్తాంగ జయ 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 జయ. నాగవిభూషణ జయ 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 జయ. ఈ జయ జయ ధ్వనులతో హోమం చేస్తున్న శ్రీకృష్ణుడు తల పైకెత్తి చూసి శంకర భగవాన్ని గమనించి వికసించిన ముఖంతో లేచి నిలబడి చేతులు జోడించి ఆ శంకర దేవుణ్ణి స్తోత్రం చేయటం ప్రారంభించాడు. నమఃశివాయ నమఃశివాయ. ఈ స్తోత్రం 26 శ్లోకాలు కొనసాగింది. మహావిష్ణువే శివుడి శ్లోకం. అందులో చివరి 3 శ్లోకాలు శ్రీకృష్ణుడి యొక్క భావాన్ని ఆవిష్కరించే విధంగా ఉన్నాయి కనుక వాటిని చెప్పుకుందాం మనం ఇప్పుడు. కానువాక్ స్తుతి రూపాతే కోను స్తోతం ప్రశక్నుయాత్ కశ్యవా స్ఫురతే జిహ్వయా స్తుతో స్తుతిమతాంబర. దేవా శంకర, నిన్ను స్తుతించాలంటే దానికి తగిన మాటలు ఎక్కడున్నాయి అంటే, ఉంటే మాత్రము నీ తత్వాన్ని తెలుసుకొని నిన్ను స్తుతించగలగవాడు ఎవడు? స్తుతించదగిన వారిలో శ్రేష్ఠుడా? నిన్ను నిజంగా స్తుతించాలంటే దానికి ఎవరి నాలుక కదులుతుంది స్వామి? క్షమస్వ భగవన్ దేవా, క్షమస్వ భగవన్ దేవా. నారాయణ నారాయణ. హరే కృష్ణ.